మీకు అవకాశం దొరికితే చాలు కోపం వస్తుంది. మేం కోపిష్టలం అనిపిస్తోందా మీకు? మీ ముక్కు మీద ఏంటది? ఏముంది చూడనివ్వండి. కోపం కూర్చుంది. చూసారా, మళ్ళీ కోపం వచ్చింది. మాకు కోపం రాలేదు. ఇక్కడికి మా ఇల్లు దగ్గరే, మనం నడిచేనా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అనుకోండి, కానీ మనం వెళ్ళాం. చూసారా, మళ్ళీ అనవసరంగా మీరు కోపం తెచ్చుకున్నారు. ఈ రోజు నేను లెక్క పెడతాను, రోజుకి మీకు ఎన్నిసార్లు కోపం వస్తుందో. మేము అనవసరంగా కోపం తెచ్చుకోం. చూడండి, మేము హాయిగా నవ్వుతున్నాం. మీరు నిజంగా నవ్వుతున్నారు. ఇంత అబద్ధపు నవ్వుందే జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. మాకెప్పుడు కోపం రాదు. వస్తుంది వస్తుంది వస్తుంది. చూస్తారుగా, మనం మా ఇంటికి వెళ్లేలోగా మాటి మాటికి మీ కోపం రావడం ఖాయం. పందెం వేసి మరీ చెప్పగలను, రోజంతా మీరు కోపంగానే ఉంటారు. చూసుకోండి. సరే, అయితే మీరు కూడా చూస్తారు కదా, మాకక్కడ కోపం రానే రాదు. చూద్దాంలేండి. చూస్తారులేండి. ప్రభు, బండి సిద్ధం చేశాను. ఆఫ్టర్ యూ మై క్వీన్. మళ్ళీ నన్ను ఆంగ్లంలో తిడుతున్నారు. ఇప్పుడు కోపం ఎవరికొచ్చింది? రాణా గారు, ఇవాళ మొత్తం రోజంతా మీరు నాతో పాటే ఉంటారు. మీ బాలసకుడు ఇక్కడికి వచ్చాడు కదా. బాలసకుడా? అదెవరు? బాలసకుడు రాణా గారు, మీ నేస్తం. కోపం. మేము ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే దాన్ని బయట వదిలేసాం. చూద్దాం. చూస్తారుగా. చూద్దాం. రాణగారు, రండి రండి. వారు మీకు రాణగారే కావచ్చులేండి, మాకు మాత్రం తమ్ముడు గారే. తల్లి తోడమ్మ. వారిని కూర్చోమని చెప్పవా? అమ్మా, ఏమైంది? సమస్య లేదు కదా? ముందు నువ్వు చెప్పు. నీకు అల్లుడు గారికి మధ్య గొడవలేం లేవు కదా గాయత్రి? అవునమ్మా, అంతా బాగానే ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.